హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మేము మా ఇంటికాడ దేవుడికి చేసుకున్నాం, ఎర్రమ్మకి. మీతోడే షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీశాను. ఇదైతే మా ఇంటి దగ్గర గుట్ట పైన ఎర్రమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బావి. ఈ బావి కాడనే వచ్చి అందరూ మొక్కులన్నీ మొక్కుతారన్నమాట. పిల్లలు లేని వాళ్ళు అంటే గుట్ట పైన ఉంటుంది బావి అనేది. ఎవరన్నా మొక్కుకున్న వాళ్ళు అయితేనే గుట్ట పైకి ఎక్కుతారు, లేదంటే ఇంటికాడనే గద్దెల కాడ మొక్కి కోడిపిల్లతోటైనా యాటపిల్లతోటైనా చేసుకుంటారు ఇంటికాడనే. వాళ్ళకి ఎవరికైనా కోరికలు తీరని ఏమైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరిక తీరితే ఆ కోరిక నెరవేరితే గుట్ట పైకి వచ్చి మేకపిల్లతో చేసుకుంటామని మొక్కుకుంటే ఇట్లా గుట్ట పైనకి వచ్చి చేసుకుంటారు అన్నమాట. అయితే మా ఆయన, మాకు ఫస్ట్ ఇద్దరు పాపలు కదా, ఇంకా కొడుకు పుడితే గుట్ట పైన వచ్చి చేసుకుంటా ఇంకా ఎంటికలు ఇస్తా అని మొక్కిండు మా ఆయన మా కొడుకు. అందుకని ఇంకా మేము ఇక్కడైతే గుట్ట ఎక్కడం జరిగింది, మా ఇంటికాడ గుట్ట. అంటే వానికి ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చేదాకా అయితే ఎంటికలు తీయలేదు. కొంచెం 2-3 సార్లు తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు, ఆగిపోయింది. ఇంకా తల్లి ఎప్పుడు రప్పించుకొని ఎప్పుడు వేయించుకునేది ఉంటే అప్పుడే అవుతుంది కదా. మేమైతే 2-3 సార్లు చేద్దాం అనుకున్నాం, కానీ తీర టైంకి వచ్చేసరికి చేయకుండా ఆగిపోయింది. అందుకే వీని జుట్టు ఇంత పెద్దగా అయిందన్నమాట. చూస్తున్నారు కదా. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా ఏమన్నా మందిలో కలిసినా కానీ ఇంకెప్పుడు తీస్తారు అంటే కొందరు మంచిగా అడిగేది, కొందరు వెటకారం చేసినట్టు అడిగేది. నాకైతే మంచిగా అనిపించకపోయేది, కానీ ఎవరింట్లో పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా చేద్దాం అనుకున్నా కూడా 2-3 సార్లు కాకపోయేసరికి ఇంకా తల్లి ఇష్టం, ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే చేస్తాం అనుకున్నట్టుగా ఇంకా మేమైతే తల్లి మీద భారం వేసుకొని ఉన్నాం ఇన్ని సంవత్సరాలకు. ఇంకా ఇప్పుడైతే ఎంటికలు తీయడం జరిగింది. అది కూడా మా బావ, ఇంకో మా నడిపి బావకైతే హెల్త్ బాగాలేకుండే. ఇంకా మళ్ళీ ఆయనకి ఏమన్నా అయితే మళ్ళీ 7 సంవత్సరాలు పడితే ఆగొద్దని చెప్పి ఇంకా తొందరగా అయితే చేసేసినాం. కానీ 2-3 సార్లు అయితే మేము మంచిగా సంతోషంగా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అప్పుడైతే కుదరలేదన్నమాట. మొత్తానికి మా ఇంటి దేవుడు ఎర్రమ్మకైతే ఇట్లా గుట్ట పైన డప్పు సప్పులతోటి మంచిగా ఏటపిల్లని తీసుకొని వచ్చి ఇంటికాడ అందరూ చుట్టాలందరూ అమ్మవార్లు వచ్చే వాళ్ళందరికీ బియ్యం నింపుకొని అందరినీ తీసుకొని వచ్చి ఇట్లా పుట్టెంటికలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది ఆ రోజైతే. ఎప్పుడు ఎక్కలేదు గుట్ట ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎవరు తీసేటట్టు లేదు. అంటే బాగా మంది ఎక్కినాం కానీ ఇంకా వీలైతే కాలేదు. గుట్ట బండలు పట్టుకొని చెట్లు పట్టుకొని ఎక్కడం అయితే జరిగింది. ఇంకా అందుకని ఎవరు వీడియోస్ అయితే తీయలేదు. గుట్ట పైన ఇట్లా మా సిద్ధ అయితే కొంచెం వీడియో అయితే తీసిండు. ఇంకా అందుకనే చిన్నగానే వీడియో అయితే పెడుతున్నాను, చాలా రోజులు అయింది కదా అని చెప్పి. గుట్ట పైన అయితే మస్తు ఉంది ఖాళీ ప్లేస్, కానీ గుట్ట ఎక్కడానికే చాలా కష్టంగా ఉండే. దిగేటప్పుడు కూడా ఇంతమంది వచ్చినా కూడా మనిషికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వస్తువు, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు, ఇంకా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పట్టుకొని వచ్చారు. ఎవరు ఖాళీగా లేకుండా ఉన్నారన్నమాట. అందుకని ఇంకెవరిని వీడియో అయితే తీయమని లేదు నేను. ఇక్కడైతే గుట్ట పైన చెప్పా కదా ఇంతకుముందు, ఇంకా పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ సంతు పడితే పిల్లలు అవుతారన్నమాట. ఇంకా అందుకని పిల్లలు లేని వాళ్ళని 2-3 అట్లా కూర్చోబెట్టి మా ఆడబిడ్డ, ఇంకా మా బిడ్డ, ఇంకా కోడలు అట్లా వాళ్ళనైతే కూర్చోబెట్టి సంతు లేదు వాళ్ళకు, అందుకే వాళ్ళకి ఇట్లా సంతు పట్టిస్తుర్రు వాళ్ళని. ఇంకా మా ఇంటి దేవుడు ఎర్రమ్మ తల్లి అయితే చాలా సత్యం గల్ల తల్లి. ఇక్కడ మా అక్క వాళ్ళ తమ్ముడికి పిల్లలు లేకపోతే ఇక్కడనే గుట్ట పైన సంతు పడితే వాళ్ళకి పిల్లలు కలిగిర్రు, బిడ్డ కొడుకు. అందుకని ఇంకా మా కోడలికి, మా బిడ్డకి, మా ఆడబిడ్డకి ఇక్కడ సంతు పట్టిస్తుర్రు అన్నమాట. ఒకరికైతే సంత వచ్చింది, ఇంకా ఇద్దరికైతే రాలేదు. ఇంకా చాలాసేపు అయితే ఇట్లా డప్పు సప్పులతోటైతే దేవుడు అందరు వచ్చేటోళ్ళు, శివశక్తులు అందరూ అయితే ఇట్లా వాళ్ళని కూర్చోబెట్టి చాలాసేపే పట్టిర్రు. కానీ మా ఆడబిడ్డకు ఒక ఆమెకే వచ్చింది, ఇంకా ఇద్దరికైతే రాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ పట్టించిర్రు వాళ్ళను. మొత్తానికైతే ఇట్లా చేసుకున్నాం మా ఇంటి ఎర్రమ్మ తల్లికి. మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.